రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్రవాద ముఠాల నలిపివేత చాలా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ళు ఒక రకంగా భారతదేశానికి మేలుకొల్పోయింది. 2900 కిలోల అమోనియం నైట్రేట్ని దాచినటువంటి డాక్టర్లుగా చలామణి అవుతూ యూనివర్సిటీల్లో బోధిస్తున్నటువంటి చదువుకున్న వైట్ కాలర్ ఉగ్రవాదుల ముఠాని పట్టుకున్న తరువాత దేశవ్యాప్తంగా ఇలాంటి ముఠాలను డియాక్టివేట్ చేయటము, దానిలో ఉన్నటువంటి కీలక సభ్యుల్ని పట్టుకోవడం జరుగుతోంది. చాలా పెద్ద ఆపరేషన్ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ప్రధానమైనటువంటి ఆపరేషన్ ఇటీవల కాలంలో అస్సాంలో జరిగింది. అస్సాంలో ఇమాం మొహమ్మదుర్ కాఫిలా అంటే మహమ్మద్ యొక్క సైన్యము అని చెప్పేటటువంటి అర్థం వచ్చేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు బాగా పెరిగినాయి. ఈ ఇమాం మొహమ్మదుర్ కాఫిలా ఐఎంకే అంటారు. దీన్ని 2018లో జమియతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ జేఎంబీ అంటారు. ఇది బంగ్లాదేశ్లో ఆపరేట్ చేసేటటువంటి పెద్ద ఉగ్రవాద సంస్థ. ఈ ఉగ్రవాద సంస్థ అక్కడ చాలా యాక్టివ్గా పనిచేస్తోంది. దానితో సంబంధాలు కలిగి ఉన్నటువంటి సంస్థ ఈ ఐఎంకే. ఇది అస్సాంలో, త్రిపురలో, పశ్చిమ బెంగాల్లో పనిచేస్తుంది. బీహార్లో కూడా దీని శాఖలు ఉన్నాయి. అయితే ఈ ఐఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఆగస్టు 2024 తర్వాత, అంటే షేక్ హసీనా వాజద్ దేశం వదిలి భారతదేశానికి శరణార్థిగా వచ్చిన తరువాత, బంగ్లాదేశ్ అరాచక పరిస్థితుల్లో కూరుకుపోయిన తరువాత అక్కడ ఇస్లామిక్ శక్తులు పడగవిప్పాయి. అప్పుడు అన్సరుల్ బాంగ్లా టీమ్ అనే ఉగ్రవాద సంస్థ, అల్-ఖాయిదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్, భారత ఉపఖండంలో అల్-ఖాయిదా, ఈ రెండు ఉగ్రవాద సంస్థలు జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్తో కలిసి, జేఎంబీతో కలిసి ఈ ఇమాం మొహమ్మదుర్ కాఫిలాను యాక్టివేట్ చేసినాయి. ఇది 2018లో జువెల్ మహమ్మద్ అలియాస్ ఇమాం మహమ్మద్ హైబతుల్లా ప్రారంభించినప్పటికీ తరువాత కాలంలో కాస్త ఇది నిద్రావస్థకు వెళ్ళిపోయింది. దాన్ని 2024లో యాక్టివేట్ చేశారు. దాని వెనుక అల్-ఖాయిదా ఉంది, దాని వెనుక అన్సరుల్ బాంగ్లా టీం ఉంది. ఈ రెండు ఉగ్రవాద సంస్థలు. వీటికి ముందు జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ ఉంది. ఈ మూడు కలిసి దీన్ని మళ్ళీ యాక్టివేట్ చేశాయి. ఈ యాక్టివేట్ చేసేటటువంటి పథకంలో భాగంగా బంగ్లాదేశ్ నుంచి 3 కీలక ఉగ్రవాదులు అక్కడి నుంచి ఆపరేట్ చేసి ఇక్కడ కార్యకర్తల్ని తయారు చేసే పనిని చేశాయి. ఆ 3 ఉగ్రవాదులు హ్యాండ్లర్స్ వీళ్ళు. ఒకడి పేరు ఉమర్, ఒకడి పేరు ఖాలిద్, ఒకడి పేరు తమీమ్. వీళ్ళు 3 పూర్వ ఆకాష్ అనేటటువంటి సోషల్ మీడియా యాప్ ద్వారా, సోషల్ మీడియా గ్రూప్ ద్వారా వీళ్ళు అస్సాంలో ఉన్నటువంటి, ముఖ్యంగా అస్సాంలో బ్రహ్మపుత్రకి ఎగువ భాగాల్లో ఉన్నటువంటి జిల్లాలు, బక్సా, ఈ బక్సా జిల్లాలో బోడో తెగ ఎక్కువగా ఉంటుంది. ముస్లింలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి జిల్లా ఇది. చిరాంగ్ కూడాను బోడో టెరిటోరియల్ కౌన్సిల్, బోడో అటానమస్ బోడోల్యాండ్ ఏదైతే ఉందో బోడోల్యాండ్లో ఉన్నటువంటి జిల్లా చిరాంగ్ కూడాను. దరంగ్ జిల్లా ఉంది. దరంగ్ ఈ చిరాంగ్ జిల్లాని ఆనుకుని ఉన్నటువంటి జిల్లా, బ్రహ్మపుత్రకి ఎగువన ఉంటుంది. అదేవిధంగా బర్పేటా జిల్లా బంగ్లాదేశీ ముస్లిం ఓట్లతో ముస్లిం మెజారిటీగా మారిపోయినటువంటి జిల్లా. 1970 నుంచే అక్కడ ముస్లిం ఎంపీ నెగ్గుతూ వస్తున్నాడు. ఈ దేశపు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్, ఆయన భార్య ఆబిదా అహ్మద్, వీళ్ళిద్దరూ కూడాను బర్పేటా నుంచి ఎంపీలుగా నెగ్గినటువంటి ప్లేస్ ఇది. సో ఈ బక్సా, చిరాంగ్, దరంగ్ అండ్ బర్పేటా, ఈ బీసీడీబీ, ఈ 4 జిల్లాల్లో కూడాను వీళ్ళ యాక్టివిటీస్ని పెంచారు. అదేవిధంగా త్రిపురలో కూడాను యాక్టివిటీస్ పెంచారు, బంగ్లాదేశ్లో కూడాను యాక్టివిటీస్ పెంచారు. డిసెంబర్ 29 రాత్రి ఈ మొత్తము ఇమాం మొహమ్మదుర్ కాఫిలాకి చెందినటువంటి ఉగ్రవాదులు, విభిన్న ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉగ్రవాదుల మీద భారీ ఎత్తున రైడ్స్ జరిగినాయి. ఈ రైడ్స్లో వీళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు త్రిపుర, జాగీర్ మియా అనే అతన్ని త్రిపుర నుంచి అరెస్ట్ చేశారు. మిగిలినటువంటి 10 మందిని అస్సాం నుంచి అరెస్ట్ చేసి ఈ ఉగ్రవాద సంస్థ పూర్తిగా పడగ విప్పకుండానే, ఈ ఇమాం మొహమ్మదుర్ కాఫిలా బలం పుంజుకోకుండానే మొత్తం దాన్ని నలిపివేయటం జరిగింది. అరెస్ట్ అయినటువంటి ఉగ్రవాదుల పేర్లు నసీముద్దీన్, జనాబ్ అలీ,
అఫ్రాహిం హుస్సైన్, మిజానుర్ రెహమాన్, సుల్తాన్ మహమ్మద్, సిద్దిక్ అలీ, రషీదుల్ ఆలం, మహీబుల్ ఖాన్, షారుఖ్ హుస్సైన్, దిల్బర్ రజాక్, అదేవిధంగా ఈ త్రిపురకు చెందినటువంటి జాగీర్ మియా. సో అస్సాం మొత్తంలో, అస్సాం, బెంగాల్, త్రిపురలలో తిరుగుబాటును చేసి బంగ్లాదేశ్కి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేందుకు చేస్తున్నటువంటి మొత్తం ప్రయత్నాల్ని భారత ప్రభుత్వపు గూఢచారి విభాగము అస్సాంలో ఉన్నటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ధ్వంసం చేసింది. కొత్త సంవత్సరం రాకుండానే ఈ పడగల్ని మొత్తం తుంచేసింది. చాలా పెద్ద ఆపరేషన్ జరిగింది. సరిగ్గా ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో కూడాను ఉగ్రవాద సంస్థ పైన చాలా పెద్ద స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పెద్ద ఆపరేషన్ని నిర్వహించి గాందర్బల్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్లోని గాందర్బల్ ప్రాంతము షేక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా, ఫారూక్ అబ్దుల్లా కుటుంబానికి కంచుకోట. ఈ గాందర్బల్ ప్రాంతం నుంచి షెలాబుగ్ అనేటటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి ముగ్గురు ఉగ్రవాదులు, ఇందులో ఒకరు హాజిన్ అనే గ్రామం, ఇద్దరు షలాబుగ్ గ్రామానికి చెందిన వాళ్ళు, వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటి పేరు గులాం నబీ మీర్, ఒకటి పేరు గులాం నబీ మీర్, రెండవ అతని పేరు మొహమ్మద్ సుభాన్ మీర్, మూడవ వ్యక్తి పేరు షబ్నం నజీర్. వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కశ్మీరులో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలన్నటువంటి పాకిస్తాన్ ప్లాన్లకు చాలా భయంకరమైనటువంటి గొడ్డలి దెబ్బ కొట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇటు ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల తరువాత యూపీలో, బీహార్లో, అదేవిధంగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో, మేవాట్ ప్రాంతము, హర్యానా ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, అదేవిధంగా రాజస్థాన్ ప్రాంతంలో కూడాను ఐఎస్ఐ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు చాలా పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు అస్సాములో కూడాను ఈ 11 మందిని అరెస్ట్ చేయడంతో ఒక పెద్ద ఉగ్రవాద కుట్రను పూర్తిగా రూపం సంతరించుకోవడానికి ముందే, పిండ రూపం నుంచి బయటకు వచ్చి పడక ముందే పూర్తిగా ధ్వంసం చేయటం జరిగింది. జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా అస్సాంకి చెందినటువంటి పోలీసులు, త్రిపురకి చెందినటువంటి పోలీసులతోటి మన గూఢచారి సంస్థలు సమన్వయంతో కలిసి పనిచేసి ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.